నమస్తే. ఎవరైనా వీఐపీ పర్సన్స్ విజిట్ ఉందంటే చాలు. ఏ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ హడావిడి, హైరానా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు చూస్తే గనక ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగనగర్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో గులకరాయ్ ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి అప్పటి నుంచి మరింతగా టైట్ చేశారు సెక్యూరిటీ. ఇలాంటి సందర్భంలోనే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అక్కడ జిల్లా పోలీసులు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటంటే 3 రోజుల నుంచి తెగ హడావిడి చేస్తారు. ఏదైతే సీఎం ల్యాండ్ అయ్యి ఆ కార్యక్రమం వేదిక వద్దకు వస్తారో ఆ ఏరియాలో ఉన్నటువంటి షాపులు కానీ రకరకాల వ్యాపార సముదాయాలు కానీ వీటన్నిటినీ సోదాలు చేసి అక్కడ ఉన్నటువంటి వారితో స్టేట్మెంట్లు తీసుకొని అలాగే ఆ షాపుల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే యువతులు ఉంటారో వారి ఆధార్ కార్డులు, వారి అడ్రస్లు, వారి ఫోటోలు అన్నీ తీసుకొని చాలా హడావిడి చేస్తున్నారట. ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ కూడా ఇలా జరుగుద్దా, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది ప్రశ్నించారట. మీ మీద కేసులు నమోదు చేస్తాం అని చెప్పి ఒక వార్నింగ్. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే ఆ ప్రాంతంలో ఎక్కడైతే ముఖ్యమంత్రి పర్యటన చేసేటువంటి సరౌండింగ్స్ ఉన్నాయో అక్కడ పోలీస్ అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. మీ చేతిలో కర్రలు కానీ, మీ చేతిలో రాళ్ళు కానీ, మరి ఏ ఇతర వస్తువులు ఉన్నా వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం. అటువంటి వాటిని క్యారీ చేయొద్దు, ముఖ్యమంత్రి పర్యటన ఉంది కాబట్టి అని చెప్పి హాస్యాస్పదంగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఆయా రాజకీయ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. మొత్తానికి 3 రోజుల నుంచి ఈ హడావిడి జరుగుతుంది. ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి సంఘటనలు జరుగుతాయా, చెప్పే విధంగా చెప్పాలి కదా. ఈ రకంగా షాపుల్లోకి వెళ్ళి సోదాలు చేయటం, అక్కడ ఉన్నటువంటి వారి వివరాలు తీసుకోవడం, వారి ఫోటోలు తీసుకోవడం, కేవలం ఇదంతా భయభ్రాంతులకు గురి చేయటమే, కావాలనే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పోలీసులు అనేది ఎక్కువగా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. ముందుగానే వారి పరిధిలోకి తీసుకుంటారు పోలీసులు, చెక్కింగ్స్ అని రకరకాల పేర్లతో. ఇలాంటి క్రమంలో 3 డేస్ నుంచి అక్కడ ఉన్నటువంటి షాపుల్లోకి వెళ్ళటం, పోలీసులు హడావిడి చేయటం, ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి వారు డీజీపీ కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఆయన వచ్చి ఒక 4-5 గంటలు ఉంటారు. దానికోసం దాదాపు 4 రోజుల నుంచి ఈ హడావిడి అవసరమా, మేమేమైనా ఆయన్ని హత్య చేస్తామా, ఏమైనా చేస్తామా అని చెప్పి. కానీ మరి వాళ్ళు అలా చెప్తుంటే పోలీసులకు కూడా వారి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేస్తారు. ఎవరికి వారి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి ఆ కన్సర్న్ ఎవరైతే ఆ స్థానిక ఎస్ఐ ఉంటారో, సిఐ కానీ ఎస్ఐ కానీ ఇతర పోలీస్ సిబ్బంది, డిఎస్పీ సిఐని ఆదేశిస్తే సిఐ ఎస్ఐని ఆదేశిస్తాడు, ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్స్, ఇదంతా మనకు తెలిసినటువంటి వ్యవహారం. ఇలాంటి సందర్భంలో అక్కడ స్థానికంగా మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్, ఇది పద్ధతి కాదు, మీ పద్ధతి మార్చుకోండి. మామూలుగా చెప్తే ఓరల్గా పర్లా, కానీ షాపుల ఫోటోలు, షాపు యజమాని ఫోటో, షాపుల్లో పనిచేస్తున్నటువంటి యువతుల ఫోటోలు అవి తీసుకొని ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మొత్తానికి ఈ గులకరాయి ఎఫెక్ట్ ఈ రకమైనటువంటి పరిణామాలకి దారితీసింది.